ఎక్కువ ఎక్కువ డేటాలు ఉన్నాయి. మన మెయిల్ ఎలా పెట్టాలని చాలా మంది అడుగుతారు. తెలియని వాళ్ళకి ఇది, తెలిసిన వాళ్ళ గురించి కాదు. జస్ట్ నేను మెయిల్ ఐడి ఇస్తాను, ఇట్లా లాగిన్ అవ్వాలి మీరు ఫస్ట్. ఇలా లాగిన్ అయిన వెంటనే అంటే ఇక్కడ మీకు యూజర్ ఐడి printexap@gmail.com మీకు పాస్వర్డ్ ఇస్తాను. ఇక్కడికి వెళ్ళగానే ఈ ఈ ఈ 9 చుక్కల దగ్గరికి వెళ్తే ఇక్కడ డ్రైవ్ అని ఉంటుందండి. ఈ డ్రైవ్ కూడా క్లిక్ చేస్తే ఇలా డ్రైవ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మై డ్రైవ్ అండి. ఈ మై డ్రైవ్ లోకి మీరు వెళ్ళి మీరు ఏమైతే ఫోల్డర్లు స్ప్లిట్ చేశారో ఆ ఫోల్డర్స్ అన్ని మీరు తీసుకోవాలి. అప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా ఉందండి, ఆల్బమ్ స్ప్లిట్ డెమోస్. ఇందులో ఏమైతే డేటా మీరు స్ప్లిట్ చేశారో ఇలా ఫోల్డర్ ఇయ్యాలి. 1236 50 షీట్స్ నేమ్ ఇలా సబ్జెక్ట్ క్రియేషన్ అండ్ స్టిల్స్ ఇందులో కార్నర్ ఫోటోస్, ఇందులో ఫ్యామిలీ ఫోటోస్ అంటే ఆల్రెడీ తెలుసు కదండి. 2 ఫోటోలు వస్తాయండి అలాగా. ఇలా 2 ఫోటోలు వస్తాయి. మీరు ఎక్కువ ఫోటోలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫోటోలు ఎలా కావాలి పెద్ద షీట్లు అంటే 8 లేదంటే 8 పక్కన 8 16 ఫోటోలు వస్తాయి. మీరు ఎలా అయినా వేసుకోవచ్చు, ఈ రకంగా కూడా వేసుకోవచ్చు. ఇది ఫుల్ స్టాండింగ్ అంటే షీట్ లో ఫుల్ స్టాండింగ్ స్టిల్ అంటే దగ్గర ఒక స్టిల్ ఎక్కుద్ది ఇందులో. ఈ కావాలంటే 8 లేదంటే లేదు, లేదంటే ఈ 3 అవసరం లేదనుకుంటే ఈ రెండిట్లోనే 8. దీన్ని బట్టి మీరు చూసుకోవాలి. ఇక్కడ నేను పెట్టాను కదండి సబ్జెక్ట్ క్రియేషన్స్, ఈ 308 ఫోటోలు ఖచ్చితంగా అయితే ఇయ్యాలి. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని మీరు ఖచ్చితంగా చదవాలండి. ఈ నోట్ ప్యాడ్ మెయిన్ ఖచ్చితంగా నో క్రెడిట్ అండి, పెయిడ్ వర్క్. ఇక్కడ ఇవన్నీ ప్రతిదీ వన్ మోర్ చదవండి. మరి అది కాదు ఇది కాదని కాదు, ఇది మీకు ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అయిందండి. ఇక్కడ మీరు ఏదైతే మీరు ఫోల్డర్ క్రియేట్ చేశారో ఆ ఫోల్డర్ ఇక్కడ మీ స్టూడియో నేమ్ ఇవ్వండి. మీ స్టూడియో నేమ్ సంథింగ్ ఏదో భాస్కర్ స్టూడియో బిహెచ్ఎస్ కేఆర్ భాస్కర్ స్టూడియో STUDIO భాస్కర్ స్టూడియో. ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేయండి. అలాగా 03/06/2024 అని ఇలా మెన్షన్ చేయండి. మెన్షన్ చేయగానే మీకు ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయిపోద్ది. ఇదిగోండి ఫోల్డర్ వచ్చేసింది. ఇదిగోండి భాస్కర్ స్టూడియో ఫోల్డర్ వచ్చేసింది. ఓకేనండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫోల్డర్లో మన ఫోటోలు ఎలా అప్లోడ్ చేయాలి అంటే దాని విషయం చెప్తాను. ఫైల్ అప్లోడ్ అండి. ఫైల్ అప్లోడ్లోకి వెళ్ళి తర్వాత మనం ఎక్కడైతే పెట్టామో ఆల్బమ్ BSDలో నేను ఇక్కడ పెట్టాను ఆల్బమ్ స్టఫ్లో. ఇది మీరు ఇందులోకి వెళ్ళి నేను ఎక్కడ పెట్టాను. దీన్ని ఏం చేయాలంటే మీరు రైట్ క్లిక్ ఇస్తే యాడ్ ఇచ్చి అని వస్తుందండి. మీరు ఓపెన్ గా పెట్టేయగలి ఫైల్స్. మనం ఓపెన్ గా పెడితే చాలా ఇబ్బంది అవుతుంది, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం మొత్తం. మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళిన వెంటనే ఇంకో మనం ఫోల్డర్ స్ప్లిట్ చేసాం కదా ఈ డేట్ తో, ఇవన్నీ స్ప్లిట్ చేసాం దేనిదని ఇక్కడ టెంప్లెట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి యాడ్ ఇచ్చేమని కొడితే ఇక్కడ జిప్ అయిపోతుంది. మనకి సెక్యూరిటీగా MB తక్కువ అవుతుంది. ఇది ఓపెన్ అని కొడితే ఇందులోకి వచ్చి ఓపెన్ అయిపోతుంది. మీకు ఇలా చూడండి ఒకసారి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కూడా ఇందులో ఫైల్ అయ్యింది. మీరు ఇంకెలా వదిలేసి ఇక్కడ మీరు ఇందులోకి వెళ్ళి మీరు లాగౌట్ చేసేది సరిపోతుంది. ఇక్కడ సైన్ అవుట్ చేసేస్తే సరిపోతుందండి.